క్రీస్తునందు నా ప్రియ దేవుని సంగమం, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తాను రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథముల నుంచి ఒక మాట చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం మనం చదవగలిగితే, దేవుడు జీవము తోడు అని చెప్తూ దుష్టులు మరణించుట దేవునికి ఎంత మాత్రము సంతోషం లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే దుష్టులు కూడా మరణించి ఆ నిత్య నరకానికి పోకూడదని ఆ దేవుని ప్రేమ చూడండి ప్రియమైన వారలారా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, దుష్టులు మరణించుట నాకు ఎంత మాత్రము సంతోషం లేదు నాయనా, నీ ప్రవర్తనను దిద్దుకొని నీ ఆలోచనలను, నీ చెడు దుష్ట ఆలోచనలు మానుకొని, నీ త్రాగుడ వ్యసనాల నుంచి మానుకొని, నీ జూద మాట నుంచి, నీ సినిమాలు, షికార్లు, అలాగే సీరియలు, బూతు మాటలు, ఇవన్నీ కూడా ద్వంద్వార్థాలతో కూడిన మాటలు మాట్లాడుతూ మన దేహంలో ఉన్నటువంటి ఆ అపవిత్రమైనటువంటి వాటిని అన్నిటిని మర్చిపోయి నూతనమైనటువంటి స్వభావాన్ని, నవీన స్వభావాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పుడు ఆ దేవాది దేవుడు మన పరిశుద్ధతను చూసి, మన పవిత్రతను చూసి, అబ్బా నా కుమారుడు ఏం పరిశుద్ధంగా ఉంటున్నారా, ఈ పాపపు వాంఛ, ఈ సాతాను కాపరమైనటువంటి ఈ భూమి మీద నా కుమారుడు బ్రతుకుతున్నా, నా కుమార్తె బ్రతుకుతున్నా, పరిశుద్ధంగా పవిత్రంగా భలే బ్రతుకుతున్నారు అని ఆ దేవాతి దేవుడు కూడా ఒక నిర్ణయము తీసేసుకోలే. ప్రియమైన వాళ్ళ మన జీవితాల పట్ల నా కుమారునికి ఎలాగనైనా సరే పరలోకంలో ఇల్లు సిద్ధపరిచి ఉంచాలి ఇంకా అని ఆ దేవాతి దేవుడు అనుకోలే. ప్రియమైన వాళ్ళ ఇలా చూడండి, మనుషులకి ఎంత చేసినా కానీ ఏమైపోతుంది ప్రియమైన వాళ్ళ, నిష్ప్రయోజనం అయిపోతుంది. అందుకనే మనుషులకు చేసినట్టు కాక దేవుడికి చేసినట్టు మనం ఏం చేయాలి, ఆలోచన చేసుకొని, నేను మనుషులకు కాదు కదా చేసేది, దేవుడికి చేశాననుకొని చేయాలట. అందుకనే నా ప్రియ సహోదరుడు సహోదరుడా, ఆయన చూడండి దుష్టులు మరణించుడు ఆయనకి ఎంత మాత్రము ఆనందం లేదు. మనమేమో దేవుడు మంచి వాళ్ళని ఎందుకు తీసుకొని పోతున్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు మంచి వాళ్ళని తీసుకోబోడు, చెడ్డోళ్ళని తీసుకోబోడు ప్రేమ వాళ్ళ. కాకపోతే చనిపోయే ముందు మనం కూడా మన ప్రవర్తనను దిద్దుకొని, మన పరిశుద్ధత, మన పవిత్రమైనటువంటి దేహాన్ని ఆ దేవుని చెంతలో పెట్టినప్పుడే మనకు ఆ పరదేశి ప్రేమైన వాళ్ళరా